దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. గాలి నాణ్యత రోజురోజుకి క్షీణించడం, గాలి నాణ్యత సూచి 400కి పైగా నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. పీల్చే గాలి విషంగా మారడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. గాలి నాణ్యత సూచి కూడా చాలా ప్రాంతాల్లో 500 మార్కును దాటడంతో వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరగడంతో ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కాలుష్యం కారణంగా సుప్రీంకోర్టులోని ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించవచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 అమల్లోకి రావడంతో BS4 ఇంజిన్, డీజిల్ సాయంతో నడిచే భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. కేవలం నిత్యావసరాలను తీసుకువచ్చే వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. BS3 పెట్రోల్ వాహనాలపై కూడా ఇప్పటికే బ్యాన్ విధించారు. శీతాకాలం ప్రారంభానికి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. దీపావళి మర్నాడు నుంచి కాలుష్యం మరింత తీవ్ర రూపం దాల్చింది.